ఆయన పెద్ద ఎత్తున ఆయన సిద్ధాంతం హెగెలియన్ సిద్ధాంతం అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రచారంలో అవుతున్న కాలం అది. ఆ భావాలు ఏంగిల్స్ మీద ప్రభావం అనేటువంటి మొట్టమొదటి కల్పించింది. హెగెలియన్ సిద్ధాంతం అనేటువంటిది పూర్తి ఇప్పుడు మనం చెప్పేటువంటి మార్క్సిస్ట్ సిద్ధాంతం అనేటువంటి పూర్తి సిద్ధాంతం కాదు, కానీ దానికి పునాది ప్రారంభం. మార్క్స్ కూడా అక్కడే చదువుకున్నారు యూనివర్సిటీలో. ఆయన చదువుకున్న కాలం వేరు, ఒకరికొకరికి అప్పుడు పరిచయం లేదు. కానీ ఏంగిల్స్ అక్కడ సంవత్సర కాలం ఉన్న కాలంలో హెగెల్ యొక్క సిద్ధాంతాన్ని గురించి నేర్చుకోవడం, కొంతమందితో చర్చించడం, ఆ పుస్తకాలు ముద్రించేటువంటి ముద్రణాలయాన్ని పెద్దగా ఉన్నటువంటి ఆయనతో పరిచయం పెట్టుకోవడం ద్వారా ఇంకా నా మీద ఎక్కువ ప్రభావం కలిగింది అని మనం ఏంగిల్స్ చెప్పారు. అయితే ఆయన సిద్ధాంతం ఏమిటనంటే, అప్పుడు ఉన్న సిద్ధాంతం ఆయన ఏంగిల్ చెప్పినటువంటి ప్రధానమైనటువంటి విషయం, ప్రతి వస్తువులోనూ పరస్పర ఘర్షణ ఉంటుంది. పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి, ఘర్షణ జరుగుతాయి, దానివల్ల చలనం ఏర్పడుతుంది. ఆ చలనం అనేటువంటిది ఏర్పడడంలో అది క్రమేణా పెరిగి అది గుణాత్మకమైనటువంటి మార్పు కూడా చెందుతుంది. ఆ రకంగా మార్పు అనేటువంటి సమాజంలో అనివార్యంగా అవుతుంది. అనివార్యంగా ఇది అభివృద్ధికి దోహదపడుతుంది. కార్మికుల యొక్క రాజ్యాన్ని కూడా సాధించుకుంటాం. ఇప్పుడు వరకు ఉన్నటువంటి పెట్టుబడిదారి సమాజం దోపిడీ కూలిపోతుంది అనేటువంటి దానికి ఒక పునాది ప్రాతిపదిక అనేటువంటి ఆ సిద్ధాంతంలో ఉంది. అయితే అదే సందర్భంలో దీన్ని ఎవరో ఒకరు దీన్ని చేస్తారు. అంటే ఆకాశం నుంచో లేకపోతే మనం దేవుడనో సూపర్ఫిషియల్ అనో ఏదైతే అనుకుంటారో చాలా మంది భావిస్తుంటారో అట్లాంటి దాన్ని ముడిగెట్టారు. అది కరెక్ట్ కాదని తర్వాత ఏంగిల్స్ మార్క్స్ కూడా ఆయన సిద్ధాంతాన్ని ఇది తప్పని తర్వాత దాన్ని అభివృద్ధి చేయడం, దానికి ఎవరు కర్తలంటే మనుషులు, ప్రజలు, కార్మిక వర్గం, ప్రజలే నిర్ణేతలు అనేటువంటిది మార్క్స్ తర్వాత కాలంలో ఆ ప్రజల నిర్ణేతలు అనేటువంటి దాన్ని ప్రజలే విప్లవాన్ని తీసుకొస్తారని, కార్యాచరణ కూడా సాధించాలని వరకు ఆ కార్యాచరణలో కూడా ప్రత్యక్షంగా పాల్గొనడం, విప్లవం అనేటువంటి దానికి కార్యాచరణ చేయాలంటే ఏమి చేయాలి అని అంటే రాజకీయాల జోలికి వెళ్ళకూడదు అనేటువంటిది ఆ రోజుల్లో పెద్ద సిద్ధాంతం. రాజకీయాలు అనేటువంటిది కొంతమంది నాయకులు నడుపుతారు, అది వాళ్ళకు వదిలేయాలి. ప్రజలందరూ దాంట్లో భాగస్వాములు కాదు, వాళ్ళు నిర్ణయించిన దాని ప్రకారం మనం చేయాలి. అది తప్పు. ప్రజలు రాజకీయాల్లో పాల్గొవాలని, అలాగే రాజకీయాలు మన కార్మిక వర్గ పార్టీకి రాజకీయాలు ఉండాలని అటువంటి విషయాన్ని నిర్ధారించిన తర్వాత ప్రత్యక్షంగా పార్టీలు ఏర్పడాలని, అంతర్జాతీయ కమ్యూనిస్టులు ఏర్పడాలని, కమ్యూనిస్ట్ లీగ్ అనేటువంటి దాన్ని వారి కాలంలో ఏర్పాటు చేయడం, అలాగే మొదటి ప్రపంచ ఇంటర్నేషనల్, ఫస్ట్ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ అనేటువంటి దాన్ని రూపొందించడం. మార్క్స్ చనిపోయిన తర్వాత రెండో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్లో అంతేకాదు అమెరికా, యూరోప్ దేశాల్లో కమ్యూనిస్టు భావాలు ఉన్న వాళ్ళకి పెద్ద దిక్కు సలహాదారుడు ఏంగిల్స్ ఒక్కడండి. మార్క్స్ చనిపోయిన తర్వాత 12 ఏళ్ళు ఏంగిల్స్ బ్రతుకున్నారు. అందువల్ల ఆ కాలంలో ఏంగిల్స్ ఒక్కరే ఆయన ప్రపంచ దేశాలకు ఆనాడు, ముఖ్యంగా కార్మిక వర్గం అప్పటికే పెరిగి ఉన్నటువంటిది యూరోప్ ఖండం, అమెరికా. కాబట్టి ఆ ప్రాంతం, ఆ దేశాల్లో ఈ భావాలు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి సలహాలు ఇచ్చేటువంటి పనిగా తోడ్పడడం అనేటువంటి యాంటీ డూరింగ్ అనేటువంటి వాడు ఆయన కూడా అభ్యుదయ భావాలే. ఆ భావాల నుంచి కూడా డూరింగ్ సిద్ధాంతంలో ఉన్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతూ కూడా ఏంగిల్స్ సిద్ధాంతాన్ని రచించడం, దాన్ని యాంటీ డూరింగ్ అని ఒక పుస్తకం రచించడం అనేటువంటిది జరిగింది. ఇక వారి యొక్క జీవితం ప్రధానంగా కానీ చూసినట్లయితే ఏంగిల్స్ ప్రత్యక్షంగా ఒక పెట్టుబడిదారుడు కొడుకు. మార్క్స్ పెట్టి బూర్జువా కుటుంబం నుంచి, స్తోమత ఉన్న కుటుంబం అయినప్పటికీ స్తోమత ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు. కానీ దానికంటే ఏంగిల్స్ పూర్తిగా ఒక పెట్టుబడిదారి కుటుంబం నుంచి వచ్చి
వాళ్ళ తండ్రికి లండన్లో మాంచెస్టర్లో టెక్స్టైల్ మిల్ అనేటువంటిది ఉన్నాయి. అందుకని ఈయన చదువు అయిపోగానే బెర్లిన్లో అలాగే సైన్యం ట్రైనింగ్ అయిన వెంటనే నువ్వు మాంచెస్టర్కి వచ్చేయమని ఆయన అక్కడికి వాళ్ళ నాన్న తీసుకెళ్ళడం అనేటువంటి జరిగింది. ఆ రకంగా లండన్కి ఆయన చేరారు. ఏంగిల్స్ అతి ఉన్నత కుటుంబంలో స్తోమత ఉన్న కుటుంబంలో పుట్టినా కూడా ఆయన లండన్ వెళ్ళిన కాలం ఆయనకి 24 సంవత్సరాల వయసు. కుర్రవాళ్ళకి ఎలా ఉంటుంది? మిగిలిన కుర్రవాళ్ళంతా క్లబ్బులకు వెళ్ళడం, ఆడపిల్లలతో సరదాగా కాలం గడిపేటువంటి కాలంలో ఈయన బ్రిటన్లో కార్మిక వర్గం ఎట్లా ఉన్నారు, ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే దాని మీద ఆయన దృష్టి సాధించారు. వాళ్ళ నాన్న మిల్లు యజమానే కదా, మిల్లు యజమానిగా నువ్వు పనిచేయాలంటే మిల్లో కార్మికులు ఎట్లా కష్టపడుతున్నారు, వీళ్ళకి ఎంత దోపిడీ జరుగుతూ ఉంది, వీళ్ళు చేసే శ్రమ ఎంత, మనకి కంపెనీకి యజమానిగా వచ్చేదంత, మనకి ఎంత లాభాలు వస్తున్నాయి, ఎంత దోపిడీ చేస్తున్నాం అనేది ఈయన తల్లి. అక్కడ అందువల్ల ఒక యజమానిగా ఉంటూ కూడా కార్మికుల గురించి అధ్యయనం చేయడం అనేది అక్కడ ప్రారంభించారు. ఇక ఆయన అదే కాలంలో లండన్లో ఉన్నటువంటి కార్మికుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి దీని మీద మరింత లోతైనటువంటి అధ్యాయం. ఆయన మంచి కవిత్వం కూడా రాయగలడు. అందుకని అక్కడ పేదవాళ్ళు అనుభవించేటువంటి మురికివాడల్లో అనుభవించేటువంటి పేదవాళ్ళ కష్టాలు, ఆ రోజుల్లో దరిద్రం అనేది ఎంత తీవ్రంగా ఉంది. అంత కష్టపడినా ఎన్ని గంటలు అనేటువంటి 10 గంటలు ఇన్ని గంటలు అని లేదు. యజమాని వాళ్ళని రాత్రి 10, 11, 12 గంటల దాకా కూడా పనిచేయండి, మళ్ళా 4 గంటలకు 5 గంటలకు రేపు కొరడాలతో కొట్టి మళ్ళా పనిలోకి పురమాయించేవాడు. ఏళ్ళకి మాత్రం అంత ముద్దేసేవాడు, తిండి పెట్టేవాడు, తిండికి ఆరించేవాడు. ఆ రకంగా యజమానికి మళ్ళా వెళ్ళి పని చేసేదానికి ఎట్లా ఉండాలి అనేటువంటిది పెట్టుబడిదారుల ఆనాడు ఉన్నటువంటి ఫ్యూడల్ వ్యవస్థలో అప్పుడే పెరుగుతున్నటువంటి పెట్టుబడిదారి కాలంలో వచ్చినటువంటి పరిణామాలు, ముఖ్యంగా పేదలు ఉండేటువంటి దాన్ని స్టడీ చేయడం జరిగింది. దీన్ని కండిషన్స్ ఆఫ్ వర్కింగ్ క్లాస్ ఇన్ బ్రిటన్ అనే పుస్తకం రాశారు. బ్రిటన్లో కార్మిక వర్గం యొక్క స్థితిగతులు ఏమిటి అనే దాన్ని, అది చాలా ఎక్సలెంట్ పీసు. కార్మిక వర్గం ప్రతి ఒక్కరూ చదవాల్సినటువంటి పుస్తకం అది. అందుకే మన రాష్ట్రంలో కూడా దాని గురించి ఒక ఆయన రాశారు, బుక్ కూడా రాశారు. 2010లో రంగనాయకమ్మ ఆ పుస్తకాన్ని అనువాదం చేసింది. ఆమె ప్రోత్సాహంతో ఆమె ఇంకొక ఆయన కలిసి ఆ పుస్తకాన్ని రచించారు. దాన్ని కార్మిక వర్గ నాయకులు ప్రతి ఒక్కరు కూడా చదవడం అనేది, ఈ రోజుకి కూడా అట్లాంటి పరిస్థితులు అనుభవించేటువంటి కార్మిక వర్గం అనేక చోట్ల ఉన్నారు. అది ప్రత్యేకత ఏమిటంటే దాదాపు 150 సంవత్సరాల పైన 170 సంవత్సరాల కాలంలో ఆయన రాసిన మొదటి పుస్తకం లండన్కి వెళ్ళిన కాలంలో కొద్ది కాలంలోనే దాన్ని అధ్యయనం చేసి లండన్లో ఉన్నటువంటి పరిస్థితులు, కార్మిక వాడలు, గురికి వాడలు, ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, ఇళ్లలోకి వాళ్ళు ఏం వాడుతున్నారో చూడడం, వాళ్ళ పౌష్టికాహారం ఏమిటో చూడడం, ఆడవాళ్ళ స్థితిగతులు ఏమిటో చూడడం. అలాగే ఒక అంటువ్యాధి వస్తే లక్షల మంది చనిపోవడం, ఆనాడు మందులు లేక పేదవాళ్ళకి పౌష్టికాహారం లేక చనిపోవడం, ఈ ఒక్కొక్క విషయాన్ని చాలా వివరణాత్మకంగా, అట్లాగే ఆనాడు రాసినటువంటి కొంతమంది మేధావులు రాసినటువంటి పత్రికల్లో వచ్చేటువంటి సర్వేలు వాటన్నింటినీ కూలంకషంగా అధ్యయనం చేసి ఏంగిల్స్ దాని మీద బ్రిటన్లో కార్మిక వర్గం స్థితిగతులు అనేటువంటి రాశారు. అది చాలా విలువైనటువంటి పుస్తకం. ఆయన మార్క్స్ ఏంగిల్స్ మొట్టమొదట కలవడం ప్యారిస్లో 42లో కలిశారు. 1842లో కలిశారు. కానీ అప్పుడు వాళ్ళు ఏం పెద్ద సాధారణంగా, అంటే ఈ భావాలు ఉన్నవాళ్ళు ఆయన రాసేటువంటి రచనలు చదివి ఈయన కూడా రచనలు అప్పుడే ప్రారంభిస్తున్నటువంటి కాలంలో 44లో మార్క్స్ తీసుకొస్తున్నటువంటి ఒక పత్రికకి వ్యాసం రాస్తే అది మార్క్స్ ఆ పత్రికలో వేయడం అనేటువంటి జరిగింది. 44లో ఇద్దరు కలిసి మన ఇద్దరం కలిసి పనిచేయాలి అని, వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. దాకా టీవీలో కూడా వీడియోలో చూశారు కదా, వాళ్ళు మంచి స్నేహితులు అని చెప్పారు. స్నేహితులు అంటే స్నేహం కోసం స్నేహంగా, పేదవాళ్ళ జీవితాలు మార్చడానికి వాళ్ళు
రాసేటువంటి సిద్ధాంతం కోసం ఇద్దరు స్నేహం చేశారు. ఒక మాటలో చెప్పాలి, ఆ విధంగా వారి స్నేహం ఆనాటి నుంచి 44 నుంచి ఆ సిద్ధాంతాన్ని రాయడానికి మార్క్స్ భార్య జెన్నీ మార్క్స్ ఒక రాచరిక కుటుంబం నుంచి పుట్టింది. అయినా కూడా ఆయన రాసే గ్రంథాలు అవి ముద్రించడం, దానికి అయ్యేటువంటి వ్యయం, దానివల్ల ఆయన పూర్తిగా ఆయన తండ్రి ఆస్తి అంతా అమ్మేశాడు. అలాగే ఆయన భార్య తీసుకొచ్చినటువంటి ద్వారా వచ్చినటువంటి ఆస్తి కూడా అమ్మేయడం జరిగింది. ఒక బిడ్డ చనిపోవడం జరిగింది. ఒక బిడ్డ పాలు తాగితే రక్తం అంటే పాలు వచ్చేటువంటి అంటే అంత దరిద్రంలో జెన్నీ మార్క్స్ బతికిందని జెన్నీ మార్క్స్ జీవితం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆయన గురించి మనం ఆ కుటుంబం అంత దరిద్రంలో ఉండి కూడా వాడు మామూలుగా వ్యాసాలు పెట్టుబడిదారులకు అనుకూలమైన వ్యాసాలు రాస్తే ఆనాడు వాడు పువ్వుల్లో పెట్టి పూజించుకొని కోటేశ్వర్లు అయి ఉండేవాడు. కానీ అటువంటి వాటికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పెట్టుబడిదారులు చాలామంది అట్లా ఆహ్వానించే వాళ్ళని వ్యాసాలు రాయమని వాళ్ళకు ఉపయోగపడమని ప్రయత్నం చేసినా కూడా ఆ దరిద్రంలో ఉండి కూడా వారు ఈ గ్రంథాలను పూర్తి చేయడం, అట్లాగే ప్రత్యక్షంగా కార్మిక వర్గానికి ఇంటర్నేషనల్ కమ్యూనిస్టు అనేటువంటి దాన్ని సభలు జరిపేదాన్ని వరకు ఆ దేశాల్లో కృషి చేయడం, ఏంగిల్స్ అయితే ప్రత్యక్షంగా కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి దానికి ఆనాడే ఇందాక దీంట్లో కూడా స్లోగన్స్లో కూడా చూసుకుంటారు. ఆచరణ అనేది ముఖ్యం. ఈ సిద్ధాంతం ఒకటే కాదు, దీనికి ఆచరణ కూడా కావాలి. ఒక కన్ను సిద్ధాంతం కంటే అవును ఆచరణ అనేటువంటి చాలా ముఖ్యమని. అందుకని ఆ దేశాల్లో 48 నుంచి జరిగినటువంటి పెద్ద తిరుగుబాట్లు వచ్చాయి, సంక్షోభం వచ్చింది, ఆర్థిక సంక్షోభం. వాటిల్లో అంటే ఇప్పుడులాగా ఒక దేశంలాగా లేదు. జర్మనీ అనుకోండి, దాదాపు 38-40 రాజ్యాలుగా విడిపోయింది. ఆ రాజ్యాల్లో ఆ రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు. మనకి ఇక్కడ ఆ కాలంలో ఎట్లయితే జమీందారులు రాచరికం ఎలాగా ఉందో ఆ దేశాల్లో కూడా అటువంటి రాజ్యాలుగా విడిపోయినటువంటి కాలంలో రిపబ్లిక్ కావాలి అని పోట్లాట అనేటువంటి ఈ సంక్షోభాల నుంచి వచ్చింది. అందుకే ప్యారిస్ లో పోరాటం అనేటువంటిది. దాంట్లో కమ్యూనిస్ట్ పార్టీ మనం జోక్యం చేసుకోవాలి, పార్టీ కార్మిక వర్గాన్ని ఐక్యం చేయాలి, దాన్ని మన వర్గానికి అనుకూలంగా ఈ పోరాటాలను మళ్లించాలి అనేటువంటి ప్రయత్నం కూడా మార్క్స్ ఎంగెల్స్ ఇద్దరు కూడా కలిసి చేయడం అనేటువంటి జరిగింది. వాటిని ముందుకు తీసుకెళ్లేదానికి కృషి చేశారు. అందుకే ప్రత్యక్షంగా ఎంగెల్స్ తుపాకీ కూడా పట్టుకొని వాళ్ళ రాష్ట్రంలో స్వయంగా రాష్ట్రంలో జరుగుతున్న పోరాటంలో ఆయన పాల్గొనడం అనేటువంటి జరిగింది. అట్లా తిరుగుబాటులో ఆయన ఏదో సిద్ధాంతవేత్తగా చాలా మంది గుర్తిస్తుంటారు. సిద్ధాంతంగా ఆయన ఆచరణకు చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి సిద్ధాంతవేత్త. అందువల్ల మార్క్సిజం అనేటువంటిది అది కేవలం సిద్ధాంతం ఒకటే కాదు, ఇది ఆచరణాత్మకమైన సిద్ధాంతం. అందుకని 1917లో లెనిన్ నాయకత్వంలో రష్యాలో కొద్ది కాలంలోన వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని ఆచరణలో 1917లో సోషలిజం అనేటువంటిది రష్యాలో మొట్టమొదటిగా వచ్చింది. 44 రెండవ ప్రపంచ యుద్ధ కాలం వచ్చేసరికి మొత్తం యూరోప్ ఖండం అంతా వచ్చింది. 49లో ప్రపంచంలో పెద్ద జనాభా కలిగినటువంటి రష్యాలో వచ్చింది. 59లో క్యూబాలో వచ్చింది, అమెరికా ఖండంలో. అట్లా ప్రపంచంలో వియత్నాం, కొరియా ఈ దేశాల్లో వచ్చినటువంటి విప్లవాలన్నీ ఆ సిద్ధాంతం తర్వాత ఆచరణలోకి రావడమే. అందువల్ల ఆ ఆచరణలోకి రావడం వల్లనే ఈరోజు భారతదేశంలో ఈరోజు ఎంతమంది చెడు ప్రచారం వక్రీకరణ ఎన్ని చేసినా భారతదేశంలో కూడా అనివార్యంగా శోషణ వస్తుంది. ఆ సిద్ధాంతం అటువంటిది. దోపిడీ ఉన్న సమాజంలో మనం ఉన్నాం. దోపిడీ వ్యతిరేకంగా కష్టజీవులు, శ్రామిక వర్గం అనేటువంటి తిరుగుబాటు చేస్తామని. దీంట్లో ఆయన ఎంగెల్స్ రాసినటువంటి రైతాంగ పోరాటం జర్మనీలో జరిగింది. ఆ సందర్భంగా రైతాంగాన్ని గురించి ఆయన ఒక్కొక్క సందర్భంలో ఆ సిద్ధాంతాన్ని మరింత పటిష్టం చేయడం అనేటువంటి జరిగింది. రైతాంగం, కార్మిక వర్గం కలిసి పోట్లాడాలా అనేటువంటి దానికి పునాది ఆ కాలంలోనే ఆయన రైతాంగ పోరాటం తర్వాత రాసినటువంటి పుస్తకాల్లో, వ్యాసాల్లో ఆయన రచించడం అనేటువంటి జరిగింది. ఎందుకని కార్మిక వర్గం దోపిడీ చేయబడుతున్నారు, అట్లాగే రైతాంగం కూడా అంతకంటే దోపిడీకి గురవుతున్నారు. అందుకని దోపిడీకి గురయ్యేటువంటి వర్గం ఎప్పుడైనా కూడా వీళ్ళిద్దరూ కలుస్తారు.
అత్యంత కార్మిక వర్గానికి అత్యంత సన్నిహితమైన మిత్రులు ఎవరు? రైతాంగం. దాన్ని ఆ సందర్భంగా ఆయన వివరించి చెప్పడం అనేటువంటి జరిగింది. మార్క్స్, ఏంగెల్స్ మార్క్స్కి సన్నిహితుడు లేకపోతే ఆయనకు వంత పాడేవాడు అనేటువంటి విధంగా ప్రపంచంలో ఇప్పుడు కూడా ప్రచారం. మార్క్సిజం అంటే మార్క్స్ కలిసి, అలాగే ఆయన పాడితే ఈయన తాళం వేసినట్టుగా చిత్రీకరిస్తూ ఉంటారు. కానీ మార్క్స్ ఆ రకంగా ఎప్పుడూ చెప్పాలి. నాకు అత్యంత సన్నిహితుడు, ఇద్దరం కలిసి ఈ సిద్ధాంతాన్ని, కార్మిక వర్గ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అది ఆచరణలో కూడా వాస్తవంగా ఆ రకంగా సిద్ధాంతాన్ని. అందుకనే మార్క్స్ దోపిడీ అనేటువంటిది శ్రమ వల్ల, శ్రమని దోపిడీ చేస్తారని చెబితే, ఏంగెల్స్ వానరుడు నరుడుగా మారిన క్రమం అని రాసి దానిలో అసలు మనిషి అసలు అంటే దోపిడీ ఇప్పుడు మనిషి రాగానే దోపిడీ అవ్వలేదు కదా. కానీ ఆ కాలంలోనే వానరుడిగా నరుడుగా మారిన దాంట్లో శ్రమ పాత్ర అనేదాన్ని, ఉదాహరణకి మనిషి వంగడం అనేదాన్ని ఏంగెల్స్ వర్ణిస్తాడు. ఏమని? నా పాదాల నుంచి విముక్తి జరిగిందని. అంతే కదా, వానరుడి నుంచే కదా మనిషి ఇచ్చాడు. ఆ పోతే ఎలా ఉండేది? వంగి నడిచేది. దాని నుంచి మనిషిగా నుంచోవడం అనేటువంటిది రావడం అంటే ఒక పెద్ద మార్పు. అదే దాన్ని ఆయన నాకు పాదాల నుంచి విముక్తి జరిగిందని ఏంగెల్స్ దాని కవిత్వంగా కూడా వర్ణించడం అనేటువంటిది మనం చూస్తాం. అట్లాగే ఆహారం తయారు చేసుకోవడంలో నిప్పు పాత్ర, అలాగే మనిషి ఒకే చెయ్యి అనేటువంటి ఒకే దీనిగా ఉన్న దాంట్లో బొటన వేలు అనేటువంటిది విడిపోవడం అనేటువంటి శ్రమలో వచ్చిన పెద్ద మార్పు. ఏదైనా పట్టుకోవడానికి కర్ర, రాయి ఏదైనా పట్టుకోవడానికి పిడికిలు వచ్చిన తర్వాత, ఈ బొటన వేలు వచ్చిన తర్వాత పిడికిలి బిగించడానికి అవకాశం. ఇవన్నీ ఆయన సైద్ధాంతికంగా మానవుడు నరుడుగా మారిన క్రమంలో శ్రమ పాత్ర గురించి వివరించడం అనేది జరిగింది. ఆ విధంగా వారు మార్క్స్ ఆయన రాసిన దాన్నే చెప్పడం అనేది కాకుండా ఎవరు రాసే పద్ధతిలో వాళ్ళు వాటిని రాయడం. అట్లాగే మార్క్స్ చనిపోయిన తర్వాత ఏంగెల్స్ 12 సంవత్సరాలు ఉన్నారు. మార్క్స్ బ్రతికున్న కాలంలో మార్క్స్ ఎడిట్ చేసి పూర్తి చేసింది మొదటి వాల్యూమే. తర్వాత వచ్చిన 2 వాల్యూమ్స్ మార్క్స్ రాసినటువంటి, అప్పటికే ఆయన రాసినటువంటిది. మార్క్స్ రాత ఇంకెవరికి అర్థం కాదు. అదే చెప్తాడు అనేది చాలా గజిబిజి రాత. ఇది ఒక ఏంగెల్స్ తప్ప ఇంకెవడు ఆయన రాతను పట్టుకోగలిగిన వాడు కూడా లేదు. మన నండూరు ప్రసాదరావు గారు రాస్తే ఆచార్య ఉండేవాడు ప్రజాశక్తి, ఆయనకు ఒక్కడికే అర్థమయ్యేదా అర్థమయ్యేది కాదు. ప్రసాదరావు గారు ఆచార్య లేకపోతే ఆర్టికల్ ప్రింట్ అయ్యేది కాదు. అందుకని ఆచార్య ఉన్నాడా లేదో చూసుకునేవాడు ప్రసాదరావు గారు. వాళ్ళ అబ్బాయి సెంట్రల్ ప్లాంట్లో రాంబాబు అని పనిచేశారు, స్టీల్ ప్లాంట్ వాళ్ళ అబ్బాయి. అట్లా గజిబిజి రాత అనేది అంత గందరగోళంగా ఉండేదని ఆయన ఆ రాత దాన్ని. అంతేకాకుండా ఏంగెల్స్ వాటికి చేర్చిన భూమికలు రెండు వాక్యకి చేర్చిన భూమికలు కూడా చాలా విలువైనటువంటివి. తర్వాత కాలంలో వచ్చినటువంటి మార్పుల్ని వాటిని కూడా ఆయన పరిశోధించి వాటిని సమకూర్చడం, ఈ 12 సంవత్సరాల కాలంలో వాటిని చేసి పూర్తి దాన్ని తీసుకురావడం అనేటువంటిది కూడా ఒక పెద్ద మార్పు. అంటే ఈ సమాజానికి వారు అందించినటువంటి గొప్ప సేవగా మనం గుర్తించవచ్చు, చెప్పవచ్చు. అందువల్ల ఈరోజు ఏంగెల్స్కి మార్క్స్కి ఏదో తోడు అనేటువంటిది కాకుండా ఆయన సొంతగానే ఆయన ఇద్దరూ కలిసి సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు, పునాది వేశారు. ఆ పునాది మీద ఈరోజు ప్రపంచంలో సోషల్ సిద్ధాంతం అనేటువంటిది అనేక రూపాలు. కానీ ప్రాథమిక విషయాలన్నీ ఆనాడు చెప్పినవి. ప్రతి విషయాన్ని కూడా శ్రమ విభజన ముందు మగవాళ్ళు ఆడవాళ్ళ మధ్య, స్త్రీ పురుషుల మధ్య మొదటి శ్రమ విభజన నుంచి ఆడవాళ్ళనే మగవాడు దోపిడీ చేయడానికి గురించి ముందు ఆయన అక్కడి నుంచి ప్రారంభించారు. అందుకని సమాజంలో వచ్చినటువంటి తర్వాత వచ్చిన మార్పులు అన్నింటినీ కూడా ఈరోజు కూడా అనేక మార్పులు మనం ఎదుర్కొంటా ఉన్నాం. అందుకని వాటన్నిటినీ సమకాలీన సిద్ధాంతవేత్తలు, అలాగే మార్క్సిజంలో ఈరోజు ప్రపంచంలో నిష్ణాతులైన అనేక మంది వాటిని విశ్లేషించి ఈరోజు ప్రపంచ బ్యాంక్ అను, సంస్కరణ పేరుతోనూ ఇవన్నీ సామ్రాజ్యవాదం గురించి లెనిన్ రాసినటువంటి ఈ రోజుకి కూడా అక్షర సత్యాలుగా దాని యొక్క లక్షణాలు, క్యారెక్టర్ అనేటువంటి మనం చూస్తూ ఉంటాం.
అందుకని ఈ మార్పులన్నింటినీ కూడా మనం అధ్యయనం చేయగలిగితే భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఎట్లా దీని నుంచి ఒక అడుగు ముందుకెళ్ళి మార్పు అనేటువంటి తీసుకురాగలం సోషల్ అనేది సాధించగలం అనేటువంటిది మనం తెలుసుకోవడం అవుతుంది.